వెల్కమ్ టు పార్ట్ 2 ఇన్ రీసెర్చ్ సిరీస్. ఈ రోజు టైప్స్ ఆఫ్ రీసెర్చ్ కోసం తెలుసుకుందాం. దేర్ ఆర్ 4 సబ్ టైప్స్ అన్నమాట. ఫస్ట్ సబ్ టైప్ ఏంటంటే బేస్డ్ ఆన్ పర్పస్. ఇందులో మనకి ఇంకా 2 టైప్స్ ఉంటాయి, లైక్ బేసిక్ రీసెర్చ్ అని అండ్ అప్లైడ్ రీసెర్చ్ అని. బేసిక్ రీసెర్చ్ అంటే ఓన్లీ నాలెడ్జ్ కోసం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ హౌ న్యూరాన్స్ డీజనరేట్ అనే టాపిక్ మీద మనం రీసెర్చ్ చేయొచ్చు. అండ్ అప్లైడ్ రీసెర్చ్ లో ఏంటంటే క్లినికల్ యూసేజ్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెచింగ్ ఆన్ హ్యామ్స్ట్రింగ్స్, ఇది అప్లైడ్ రీసెర్చ్ అంటాం. అండ్ ఏంటంటే బేస్డ్ ఆన్ మెథడ్స్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అంటాం. క్వాలిటేటివ్ లో ఏంటంటే వర్డ్స్, ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివి యూజ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఇంటర్వ్యూ విత్ పేరెంట్స్ ఆఫ్ ఆటిస్టిక్ చిల్డ్రన్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ లో ఏంటంటే డేటా, స్టాటిస్టిక్స్, మెజర్మెంట్స్ ఇవి ఇంక్లూడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ హార్ట్ రేట్ చేంజెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్. థర్డ్ సబ్ టైప్ ఏంటంటే బేస్డ్ ఆన్ టైప్, క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడనల్. క్రాస్ సెక్షనల్ అంటే ఒక టైం పాయింట్ లో డేటా. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే ఆన్ లో బ్యాక్ పెయిన్ ఇన్ స్టూడెంట్స్ అని తీసుకోవచ్చు. అండ్ లాంగిట్యూడనల్ ఏంటంటే లాంగ్ టైమ్ సర్వే. లైక్ ఎగ్జాంపుల్ సేమ్ సబ్జెక్ట్స్ ఓవర్ లాంగ్ టైమ్, 2 years ఫిజియోథెరపీ ఫాలో అప్. ఫోర్త్ సబ్ టైప్ బేస్డ్ ఆన్ కంట్రోల్, ఎక్స్పెరిమెంటల్ అండ్ అబ్జర్వేషన్. ఎక్స్పెరిమెంటల్ అంటే ఏంటంటే అన్ని స్టడీస్ లో ఎక్స్పెరిమెంటల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్. అబ్జర్వేషన్ అంటే ఏ స్టడీ అయినా ఓన్లీ అబ్జర్వేషన్ ద్వారా చేయొచ్చు. ఎగ్జాంపుల్ కేస్